ఈరోజు సుప్రీంకోర్టులో తిరుమల లడ్డూ వివాదం మీద విచారణ జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గారు అలాగే సుబ్రహ్మణ్య స్వామి గారు వేసినటువంటి పిటిషన్లు విచారణలో సుప్రీంకోర్టు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. కల్తీ జరిగింది అని నిర్ధారించడం కోసం ఈ లడ్డూలను మీరు పరీక్షించారా, అలాగే ఒక రిపోర్టు వచ్చినప్పుడు వేరొక ల్యాబ్లో సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా, మరి నెయ్యికి సంబంధించి కల్తీ జరిగింది అని పూర్తిగా నిర్ధారించకుండా ఏ విధంగా ఈ వ్యాఖ్యలు చేస్తారు, ఇవి ఎంతోమంది మనోభావాలను దెబ్బతీసేటువంటి అంశం కదా అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. మరి దీన్ని ఏ విధంగా చూడాలి? వైఎస్ఆర్సీపీ పార్టీ ముందుగానే చెప్పినట్టుగా వద్దయ్యా 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 ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామితో పెట్టుకోవద్దయ్యా అని మొత్తుకొని చెప్తే వినలా. అయిందా? బాగా అయిందా? ఈరోజు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన విధానాలను బట్టి ఏమాత్రం సిగ్గు, లజ్జ, మానం, అభిమానం ఏమున్నా ఈ ప్రభుత్వం వెంటనే చంద్రబాబు నాయుడు గారు తక్షణమే ఆ వ్యాఖ్యలకి జరిగిన చర్యలకి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి. లేదా ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామికి అట్లనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ ధర్మం ఆచరించే ధార్మికులందరికీ మొక్కి క్షమాపణ చెప్పాలి. లేదంటే ఆ దేవదేవుడు ఒకవేళ ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి క్షమించడు. మీకు కాలం ఆసన్నమైనది. దేవదేవుడు వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు, మీకు కాలం ఆసన్నమైనది. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. మొట్టమొదటి నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ చెబుతూనే ఉంది, ఆ నెయ్యి వెనక్కి పంపించారా, ఆ లడ్డూలో కలిపారా, వెనక్కి పంపిస్తే కల్తీ ఎలా జరిగింది, ఆ ఏఆర్ సంస్థ ఎప్పుడు వచ్చింది, ఈ వివరాలన్నీ వైఎస్ఆర్సీపీ పార్టీ చెప్తూనే ఉంది. అయినా వినకుండా స్వార్థం బుద్ధితోటి రాజకీయ లబ్ధి కోసం తన తుచ్చమైన ఆలోచనతోటి ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని అప్రతిష్ట పాలు చేస్తూ, ఆ లడ్డూ ప్రసాదాన్ని అప్రతిష్ట పాలు చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా హిందూ భక్తులందరికీ ఎంతో మనోభావాలు దెబ్బతిన్నాయి. చాలా మందికి మండింది. ఆ మండిన విషయం వెంకటేశ్వర స్వామికి అర్థమయ్యి మాడు పగలకొట్టాడు. సుప్రీంకోర్టు ద్వారా ఆ చంద్రబాబు నాయుడు గారి మాడు మలాడితో పగలగొట్టినట్టు అయింది అని ఖచ్చితంగా చెప్పగలను.